హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఆప్షన్స్ మేడ్ ఈజీ అంటే ఆప్షన్స్ను సులభంగా నేర్చుకోండి అనే ప్రోగ్రామ్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఇది మనకి 4th వీడియో. ఫస్ట్ వీడియోలో కంప్లీట్గా ఇంట్రడక్షన్ చేశాను. సెకండ్ అండ్ థర్డ్ వీడియోలో ట్రేడ్ ప్లాన్ గురించి, అంటే ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, అంటే ట్రేడ్ ప్లాన్ ఏంటి అసలు, అది ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఇది చాలామందికి నచ్చి కాస్త సబ్స్క్రిప్షన్స్ అయితే పెరిగినాయి మనకి. మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది. మేము ఫర్దర్గా మంచి మంచి వీడియోస్, ఈ వీడియో తర్వాత ఇక స్ట్రాటజీస్ స్టార్ట్ చేస్తాను. మనకి ఏదైతే స్ట్రాటజీస్ అనేది మనము కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ బుల్లిష్ మార్కెట్లో ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయొచ్చు, బేరిష్ మార్కెట్లో ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయొచ్చు, మీరు న్యూట్రల్ స్టాండ్స్ అంటే మీరు ఏదైనా మార్కెట్ ఎక్కడి నుంచి ఒక 500 పాయింట్స్ 1000 పాయింట్స్ మధ్యలోనే ఉంటుంది అనుకుంటే, లేదంటే అంటే అది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి, నిఫ్టీ అయితే ఒక 300-400 రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది అనుకునే పని కనుక అయితే ఏ స్ట్రాటజీని యూజ్ చేసుకోవచ్చు, ఎట్లా మనం ట్రేడ్ ప్లాన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫర్దర్ వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అది మాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకే, వీడియోలోకి వెళ్దాం. డైలీ రొటీన్, ప్రతి ట్రేడర్కి కూడాను డైలీ రొటీన్ ఉండాలి. ఆ డైలీ రొటీన్లో మనము ఈ రోజుకు సంబంధించిన ట్రేడ్స్ని ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు, ఏ విధమైన అబ్జర్వేషన్స్ ఉన్నాయి, మార్కెట్ అనాలిసిస్ ఏ విధంగా చేయొచ్చు, ఏ పారామీటర్స్ మనం అబ్జర్వ్ చేయాలి, ఇవన్నీ కంప్లీట్గా ఎండ్ టు ఎండ్. సో ఏ ఫ్యాక్టర్స్ మనం చూడాలి, మార్కెట్లో ఈరోజు మార్నింగ్ నిద్రలేసిన తర్వాత మనం ఏ ఫ్యాక్టర్స్ని అబ్జర్వ్ చేయాలి, ఏ విధంగా మనము రెడీగా అంటే సిద్ధంగా ఉండాలి అనేది డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసేసి ప్రీ మార్కెట్ ప్రిపరేషన్. సో డైలీ మీరు 9:15కి మన ఇండియన్ మార్కెట్స్ స్టార్ట్ అవుతాయి అనుకుంటే దానికి ముందుగానే ప్రీ మార్కెట్ ప్రిపరేషన్స్ ఉండాలి. అంటే మీకు ఒక అంచనా రావాలి. సో మార్కెట్ ఏ విధంగా మూవ్ అయ్యే అవకాశం ఉంది, ఏ ఫ్యాక్టర్స్ని మనం ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది, ఎట్లా మనము ట్రేడ్ని ప్లాన్ చేసుకోవాలి, ఎగ్జిక్యూషన్స్ ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఇదంతా కూడాను ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఏదో మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన ప్లాన్ ఏమి లేకుండా, మనకు కనీసం స్ట్రాటజీ ఏది లేకుండా ఏది దొరికితే అది మనం సెల్ చేస్తూ వెళ్ళామనుకోండి, మనకి లాసెస్ తప్ప గెయిన్స్ ఉండవు. పైగా ఇవన్నీ కూడాను మనం డిస్కస్ చేసుకోబోయే స్ట్రాటజీస్ మ్యాక్సిమం 99% సెల్లింగ్ స్ట్రాటజీస్ మాత్రమే. నేనైతే బయ్యింగ్ స్ట్రాటజీస్ని ఇంకా ఇంట్రడ్యూస్ చేయట్లేదు, మీకు సెల్లింగ్ స్ట్రాటజీస్ మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మనం 99% సెల్లింగ్ స్ట్రాటజీస్ మీద డిపెండ్ అవుతాం. ఓకే, సో డైలీ రొటీన్లో మనం ఫస్ట్ న్యూస్ అండ్ మార్కెట్ అప్డేట్స్, మనము బేసిక్గా గ్లోబల్ మార్కెట్లో ఏం జరుగుతుంది, అంటే యుఎస్ మార్కెట్స్ ఏ విధంగా మూవ్ అవుతూ ఉన్నాయి, అట్లానే నిక్కీ అంటే జపాన్ ఇండెక్స్ కానీ, ఎఫ్టిఎస్సి లండన్ ఇండెక్స్ కానీ, లేదంటే డాక్స్ జర్మన్ ఇండెక్స్ కానీ, ఏషియన్ ఇండిసెస్ అంటే స్పెసిఫిక్గా హ్యాంగ్సెంగ్ కానీ, A50 అంటే మన చైనా ఇండిసెస్ కానీ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి అనేది గ్లోబల్ మార్కెట్స్ని ముందు అబ్జర్వ్ చేయాలి. గ్లోబల్లో ఏదన్నా అనుకోకుండా పెద్ద న్యూస్ ఏదైనా ఉండి గ్లోబల్ మార్కెట్స్ లాస్ట్ నైట్ కనుక, లేదంటే ఎస్టర్డే క్లోజ్ అయిన మార్కెట్స్ ఏదైనా సివియర్గా ఇంపాక్ట్ అయితే ఆ ఇంపాక్ట్ అనేది కొద్దో గొప్ప మన మార్కెట్ల మీద ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు అది ముందుగా అబ్జర్వ్ చేయాలి, అవి మనం నోట్ చేసుకోవాలి. ఆ నోట్ చేసుకునేది కూడా నేను మీకు నెక్స్ట్ దీంట్లో చూపిస్తాను. అట్లానే ఎకనామిక్ ఇండికేటర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి ఏదైనా డేటా వస్తుందా, లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఏదైనా డేటా వస్తుందా, లేదంటే ఇన్ఫ్లేషన్ డేటా ఏదైనా డ్యూ ఉందా. సో ఇవన్నీ కూడాను మనము కీన్గా అబ్జర్వ్ చేయాలి. సో ప్రతిరోజు కూడాను అంటే ప్రతిరోజు ఈ డేటా అంతా రాదు. జీడిపి క్వార్టర్లీ వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ మంత్లీ వస్తుంది, ఇన్ఫ్లేషన్ రేటు మంత్లీ వస్తుంది, లేదంటే ఇంట్రెస్ట్ రేట్ కట్ ఫెడ్ డెసిషన్స్ కానీ, ఆర్బీఐ డెసిషన్స్ కానీ, ఇవన్నీ మంత్లీ కానీ 2 months వన్స్ కానీ ఉంటుంది. సో ఇది కూడాను ఈరోజు ఏదన్నా ఉందా, ఈ వీక్లో ఏదన్నా ఉందా, దాని ఇంపాక్ట్ ఏదన్నా ఉండే అవకాశం ఉందా, ఇదంతా మనము ఆ రోజు కంపల్సరీ, ఆ రోజు ఏ రోజు అయితే మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటామో ఆ రోజు కంపల్సరీ చెక్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అట్లానే జియోపొలిటికల్ ఈవెంట్స్, జియోపొలిటికల్కి ఏమైనా జరుగుతున్నాయా అంటే ఫర్ ఎగ్జాంపుల్ హమాస్ వాళ్ళు అటాక్ చేస్తున్నారా, లేదంటే ఇజ్రాయిల్ వాళ్ళు ఏమి యాక్షన్స్ తీసుకుంటున్నారు, ఉక్రెయిన్ రష్యా వారు ఏ విధంగా ప్యాన్ అవుట్ అవుతుంది,
ఇంకా ఏదైనా కంట్రీస్ ఏదైనా ఎక్స్టెన్సివ్గా ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయా, లేదంటే ఏదైనా ట్రేడ్ పాలసీస్ ఏదైనా మారినాయా, ఇవన్నీ కూడాను ఆ ఈవెంట్స్ కూడాను మనం కంప్లీట్గా నోట్ చేసి పెట్టుకోవాలి, మన నోటీస్లో ఉండాలి. వీటన్నిటికీ మీరు రిలయబుల్ సోర్సెస్ బ్లూంబర్గ్ కానివ్వండి, రాయిటర్స్ కానివ్వండి, వాల్ స్ట్రీట్ జర్నల్ కానివ్వండి, ఫైనాన్షియల్ టైమ్స్ కానివ్వండి, లేదంటే మన మనీ కంట్రోల్ వెబ్సైట్ కానివ్వండి, లేదంటే మనకి ఎక్స్లో కొన్ని పోస్ట్ కనుక ఫాలో అయితే మీకు రెగ్యులర్గా ఆ పోస్ట్ వస్తుంది. ఈటీ నవ్ కానివ్వండి, ఎన్డీటీవీ ప్రాఫిట్ కానివ్వండి, వీటన్నిటిలో మీకు ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. మీరు రెగ్యులర్గా డే టు డే ఎవ్రీడే మార్నింగ్ మీరు అది చెక్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. అట్లానే గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ మనం ఇందాక అనుకున్నాం కదా, గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ అనేది మనం కంప్లీట్గా మన హ్యాండీగా ఉండాలి. యూఎస్లో లేటెస్ట్ ట్రెండ్ అంటే లాస్ట్ నైట్ అంటే మన మార్కెట్స్ ఓపెన్ అయ్యే టయానికి అది మార్కెట్స్ క్లోజ్ అయి ఉంటాయి. అది వీక్గా ఉన్నాయా, స్ట్రాంగ్గా ఉన్నాయా, అంటే పాజిటివ్గా క్లోజ్ అయినాయా, వీక్గా క్లోజ్ అయినాయా, అంటే ఓవరాల్ ట్రెండ్ ఎట్లా ఉంది, అంటే లాస్ట్ 1 వీక్ 10 డేస్ లేదంటే లాస్ట్ 1 మంత్ నుంచి ఓవరాల్ ట్రెండ్ ఎలా ఉంది, వీక్ ఉందా, స్ట్రాంగ్ ఉందా. స్ట్రెంగ్త్ అంటే వీక్నెస్లో కూడా సపోజ్ ఇప్పుడు వీక్నెస్ అవుతుంది, 52 వీక్ హైలో ఉంది, అది వీక్ అవుతా ఉంది. వీక్ అయితే అది ఏదైనా 2%, 3%, 4% ఏదైనా డ్రాప్ అయితే అది ఆ వీక్నెస్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంది అని చెప్పి అనుకుంటాం. లేదు రెగ్యులర్ కరెక్షన్ ఏదో నార్మల్ కరెక్షన్గా 0.5% డ్రాప్ అయింది అనుకోండి, సో పెద్ద వీక్నెస్గా కన్సిడర్ చేయము, అంటే న్యూట్రల్గా తీసుకుంటాము. సో మనకి ఇండికేషన్ ఏమొస్తుంది, సో ఓవరాల్గా అది వీక్గా ఉన్నా కూడా మనకి ఏదైనా ఇండికేషన్స్ యూఎస్ మార్కెట్స్ నుంచి ఇండికేషన్ పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా. అట్లానే యూరోపియన్ మార్కెట్స్ బులిష్గా ఉన్నాయా, బేరిష్గా ఉన్నాయా, స్ట్రెంగ్త్ ఎంత ఇదిగా ఉంది, అంటే స్ట్రెంగ్త్ న్యూట్రల్గా ఉందా, అంటే స్ట్రాంగ్గా ఉందా. ఏ స్ట్రెంగ్త్ అయినా ఇప్పుడు సపోజ్ బుల్లిష్గా మార్కెట్లు మూవ్ అవుతున్నా కూడా ఆ బుల్లిష్నెస్ కూడా వీక్ ఉందా, అంటే ఏదైనా పాజిటివ్లో క్లోజ్ అయినా అనుకోండి, లాస్ట్ నైట్ పాజిటివ్గా క్లోజ్ అయినా కూడా 0.5% పాజిటివ్గా క్లోజ్ అయితే అది నార్మల్ బయ్యింగే, ఏదో ఎక్స్టెన్సివ్ బయ్యింగ్ కాదు. అట్లానే ఏషియన్ ఇండిసెస్ ఏ విధంగా ఉన్నాయి, అట్లానే ఇండియన్ ఇండిసెస్ ఎస్టర్డే ఇండియన్ ఇండిసెస్ ఏ విధంగా ఉన్నాయి. సో ఓవరాల్గా మనకి లేటెస్ట్ ట్రెండ్ అంటే లాస్ట్ నైట్ క్లోజ్ అయిన ట్రెండ్ ఓవరాల్గా వీక్ ఉందా, అంటే యూఎస్ కానీ, యూరోప్ కానీ, ఏషియా కానీ, ఇండియా కానీ ఏదైనా మేజర్ కన్సర్న్స్ ఏదైనా వచ్చి కంప్లీట్గా వీక్గా ఉందా. ఓవరాల్గా ట్రెండ్ లాస్ట్ 1 వీక్ 10 డేస్ లాస్ట్ 1 మంత్ నుంచి ట్రెండ్ ఏ విధంగా ఉంది, వీక్గా ఉందా. ఇది మనము కంపల్సరీ అబ్జర్వ్ చేసి ప్రతిరోజు ఇది మీ నోటీస్లో ఉండాలి. ఎందుకంటే మీరు ట్రేడ్ చేయబోయే ముందు మీరు పుట్ సైడ్ డెసిషన్ తీసుకోవాలి, సెల్ చేయాలి అంటే వీక్ మార్కెట్లో మీరు పుట్ సైడ్ సెల్ చేయడానికి ధైర్యం చేయకూడదు. ఓకే, అట్లానే ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకే, మనము ఎకనామిక్ ఇండికేటర్స్ ఇందాక మాట్లాడుకున్నాం కదా, డైలీ మార్నింగ్ ఎకనామిక్ ఇండికేటర్స్ కూడా మీరు జీడిపి ఇవన్నీ కూడా చూడాలనుకున్నాం కదా. వాటిల్లో మీకు డైలీ మూవ్ అయ్యేది డాలర్ ఇండెక్స్. ఈ డాలర్ ఇండెక్స్ వల్ల మనకేంటంటే డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అయిందనుకోండి, మన ఇండియన్ ఎకానమీకి కానీ ఇండియన్ మార్కెట్స్ కానీ అది నెగిటివ్. అదే క్రూడ్ ఆయిల్ స్ట్రెంగ్తన్ అయిందనుకోండి, అంటే ఓవర్ నైట్ ఒక 4%, 5% స్ట్రెంగ్తన్ అయిందనుకోండి, అది మన ఇండియన్ మార్కెట్స్కి, ఎందుకంటే మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి అది నెగిటివ్. అట్లనే యూఎస్ 10 years బాండ్ ఈల్డ్స్ కనుక ఏదైనా లెవెల్స్ ఒకే రోజు 5%, 6% పెరిగిందనుకోండి, అంటే అక్కడ ఇన్వెస్టర్స్ అందరూ కూడాను బాండ్ సైడ్ వెళ్తూ ఉంటారు. మార్కెట్స్ కంటే కూడాను బాండ్ సైడ్ ఎక్కువ మొగ్గు చూపుతారు కాబట్టి అది కూడాను మనం గమనించాలి. ఐఎన్ఆర్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, అంటే ఐఎన్ఆర్ కన్వర్షన్ డాలర్తో కంపేర్ చేస్తే ఏ విధంగా ఉంది, వీక్ అయిందా, స్ట్రాంగ్ అయిందా. వీక్ అయితే అది నెగిటివ్, స్ట్రాంగ్ అయితే అది మనకి పాజిటివ్. సో ఆ విధంగా మనం మొత్తం ఈ ఇండికేటర్స్ కూడాను మనం అబ్జర్వ్ చేసి పెట్టుకోవాలి. ప్రతిరోజు మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే ట్రేడ్ తీసుకోబోయే ముందు ఈ డేటా లేకుండా, అంటే ఇది ఓవరాల్ వ్యూ ఇస్తుంది మీకు మార్కెట్ మీద. మీకు మీ పర్సెప్షన్ ఓవరాల్ ఈ డేటా అంతా మీతో ఉంటే, ఈ డేటా అంతా మీరు రోజు చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని మీరు రెడీగా మీకు ఫింగర్ టిప్స్ మీద కనుక ఉంటే, మీకు అది డెసిషన్ తీసుకునేటప్పుడు సెల్లింగ్ కానీ బయ్యింగ్ కానీ డెసిషన్ తీసుకునేటప్పుడు మీకు కన్విక్షన్ ఉంటుంది. ఆ కన్విక్షన్ ప్రకారం తీసుకోవచ్చు. అట్లానే ఈ ఎకనామిక్ ఇండికేటర్స్లో ఇన్ఫ్లేషన్, రీసెంట్ ఇన్ఫ్లేషన్ ఏ విధంగా ఉంది, యుఎస్ ఎట్లా ఉంది, ఇండియా ఎట్లా ఉంది, వాటి స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది, అంటే లాస్ట్ 1 month డేటా లేదంటే లాస్ట్ 3 months డేటా ఏ విధంగా వచ్చింది, వాటి స్ట్రెంగ్త్. ఇన్ఫ్లేషన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ ఇన్ఫ్లేషను 2% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది 1.9, నేను ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 1.9% వచ్చింది అనుకోండి, అది స్ట్రాంగ్గా వచ్చింది కదా, అంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా కంట్రోల్లో ఉంది కదా, అంటే ఎకానమీకి బూస్ట్ అది.
అట్లానే జీడిపి ఏ విధంగా ఉంది. సో ఓవరాల్గా ఇండియా జీడిపి కానీ యుఎస్ జీడిపి కానీ అది మన గ్రోత్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ జీడిపి ఏ విధంగా వచ్చింది, ఐఐపి డేటా ఏ విధంగా వచ్చింది. సో ఇది మనము కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది అబ్జర్వ్ చేయకుండా మనం డైలీ ట్రేడ్ తీసుకునేటప్పుడు కష్టం అవుతుంది. అట్లానే మన మార్కెట్ ప్లేయర్స్, సో మేజర్ మార్కెట్ ప్లేయర్స్ ఎఫ్ఐఐస్, వాళ్ళు ఫీచర్స్లో ఏ విధంగా పొజిషన్ అయి ఉన్నారు, ఆప్షన్స్లో ఏ విధంగా పొజిషన్ అయి ఉన్నారు, స్టాక్స్లో ఏ విధంగా, అంటే స్టాక్స్ ఓవరాల్ క్యాష్లో వాళ్ళు సెల్లింగ్ సైడ్ ఉన్నారా, బయ్యింగ్ సైడ్ ఉన్నారా, ఏ విధంగా న్యూట్రల్గా ఉన్నారా, ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏ విధంగా ఉంది. అంటే ఫ్యూచర్స్ సైడ్ ఎక్కువ ఫీచర్స్ సెల్ చేసి ఉన్నారు అనుకోండి, అంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మార్కెట్ షుడ్ గో డౌన్. అదే ఆప్షన్స్లో వాళ్ళు బై సైడ్ ఉన్నారనుకోండి, సో వాళ్ళు మార్కెట్ని హై సైడ్ వస్తుంది, బుల్లిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అట్లానే స్టాక్స్లో వాళ్ళు పాజిటివ్గా ఉన్నారనుకోండి, అంటే ఒక 2000 crores 3000 crores బై చేస్తేనేమో స్ట్రాంగ్గా ఉందంటాము. అదే 400 500 crores బై చేస్తే అది న్యూట్రల్, అది అయితే పాజిటివ్ కాదు, కంప్లీట్ నెగిటివ్ కాదు. సో ఈ విధంగా మీరు ఈ మార్కెట్ ప్లేయర్స్ ఏ విధంగా ప్లే చేస్తున్నారు మీకు ఒక అంచనా రావాలి. ప్రతిరోజు ఇది మీకు తెలియాలి. ఈ డేటా అంతా మీ ఫింగర్ టిప్స్ మీద ఉంటే మాత్రమే మీరు ప్రో ట్రేడర్ కింద, అంటే ప్రొఫెషనల్ ట్రేడర్ కింద మారగలుగుతారు. అంతే తప్ప నాకేదో ఒక స్ట్రాటజీ తెలుసు, నాకు ఆ స్ట్రాటజీ ఇంతకు ముందు రోజుల్లో నాకు వర్క్ అయింది, ఆ స్ట్రాటజీ ప్రకారం నేను వెళ్తాను అంటే ఇంపాసిబుల్. మార్కెట్ డైనమిక్స్ మారుతూ ఉన్నాయి. ఆప్షన్ ట్రేడర్స్ కంప్లీట్గా డైనమిక్స్ అన్నీ మారుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసుకొని మాత్రమే మీరు మార్కెట్లో ట్రేడ్ చేయాలి. అట్లానే ప్రో ట్రేడర్స్ కానీ క్లయింట్స్ కానీ, అంటే ప్రో ట్రేడర్స్ అంటే హెచ్ఎన్ఐ, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కానివ్వండి, లేదంటే క్లయింట్స్ మన రీటైలర్స్, వీళ్ళు ఫ్యూచర్ సైడ్ ఏ విధంగా ఉన్నారు, ఆప్షన్ సైడ్ ఏ విధంగా ఉన్నారు, స్టాక్స్ అంటే డిఐఎస్ డేటా చూస్తే మీకు అర్థమవుతుంది. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఈరోజు బై సైడ్ ఉన్నారా, సెల్ సైడ్ ఉన్నారా, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. వీటన్నిటితో పాటుగా మనకి ఈ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీరు ఏ ఇండిసెస్లో చేస్తున్నారో ఆ ఇండిసెస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీకు కంపల్సరీ మీ నోటీస్లో ఉండాలి. అది లేకుండా మీకు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీద మీకు అవగాహన లేకుండా మీరు మార్కెట్లో సాధిద్దాము అనుకుంటే అవ్వదు. మీరు కంప్లీట్గా ఈ రెసిస్టెన్స్ని, సపోర్ట్ని బేస్ చేసుకొని మనకి ఫర్దర్ స్ట్రాటజీస్ మనం బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఆప్షన్ స్ట్రాటజీస్లో ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి, సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి స్ట్రాటజీస్ మనం కొన్ని డిస్కస్ చేసుకుంటాం ఫర్దర్ వీడియోస్లో. ఓకే, కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కూడాను, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ఫర్మేషన్ కూడాను మీ హ్యాండీగా ఉండాలి. దాంతోపాటుగా మెయిన్ ఇండిసెస్తే కాకుండా వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్టాక్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ టేబుల్లో చూస్తే హెచ్డిఎఫ్సి 13.28 అని ఉంది. అంటే 13.28 ఓవరాల్గా 50 స్టాక్స్ ఉన్నాయి కదా, నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉన్నాయి కదా, అందుట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 13.28% వెయిటేజ్ ఇచ్చారు. ఐసిఐసి బ్యాంక్కి 8.57, రిలయన్స్కి 8.21. అంటే ఇది ఫ్రీ ఫ్లోటింగ్ని బేస్ చేసుకొని ఇస్తారనమాట. అంటే మార్కెట్లో అవైలబుల్ స్టాక్ ఫ్రీ ఫ్లోటింగ్ని బట్టి ఇది ఇస్తారు. ఇది ఎవ్రీ 3 monthsకి మారుతూ ఉంటుంది. ఫ్రీ ఫ్లోటింగ్ స్టాక్స్ని బట్టి ఇది మారుతూ ఉంటుంది. ప్రస్తుతం ఇప్పుడు మనం వీడియో చేసుకునే టయానికి మాత్రము ఈ విధమైన డేటా ఉంది. ఇన్ఫీ 6%, ఎయిర్టెల్ 4%, ఎల్ఎన్టీ 3.7, ఐటీసీ 3.7, టీసీఎస్ 3.6. ఈ స్టాక్స్ కూడాను సపోర్ట్ రెసిస్టెన్స్, అంటే డ్యూరింగ్ ద డే మార్కెట్ అవర్స్లో హెచ్డిఎఫ్సి కనుక రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చిందనుకోండి, ఓకే, రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు రెసిస్టెన్స్ క్రాస్ చేసి అబోవ్ వెళ్తుంటే మన మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయదగిన స్టాక్ అది. అంటే మార్కెట్లో అది కనుక స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ ఉంటే ఇండిసెస్ హై సైడ్ వెళ్తాయి. ఓకే, అది రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చి రివర్స్ అవుతుంటే మీకు అంచనా ఉంటే అది మార్కెట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. అట్లానే బ్యాంక్ నిఫ్టీలో కూడాను, బ్యాంక్ నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి హైయెస్ట్ వెయిటేజ్ ఉంది, ఆ తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్కి. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి 32% ఉంటే ఐసిఐసిఐ బ్యాంక్కి 22.5% ఉంది, ఎస్బీఐకి 16%. ఈ 3 స్టాక్స్లో ఏ స్టాక్ అయినా సరే హెచ్డిఎఫ్సిలో కానీ, ఐసిఐసిలో కానీ, ఎస్బీఐలో కానీ స్ట్రాంగ్ బయ్యింగ్ అనుకు వస్తే మీకు ఆ రోజు బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది మనకి కంప్లీట్గా మన ఫింగర్ టిప్స్ మీద. మీరు కూడా ఈ విధంగానే ఈ కైండ్ ఆఫ్ టేబుల్ని ప్రిపేర్ చేసుకుంటూ మీరు డైలీ మీకు కంప్లీట్గా డైలీ మీ ఫింగర్ టిప్స్ మీద ఈ డేటా ఉండాలి. ఎవ్రీడే మీరు ఇది ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ప్రిపేర్ చేసుకుంటేనే మీరు, అంటే మనం ప్రో ట్రేడర్ కింద మారాలి. మనం ప్రో ట్రేడర్ కింద మారితేనే ట్రేడింగ్లో మనీ ఎర్న్ చేద్దాం. కానీ
ఏదో వాళ్ళు చెప్పారని ఒక స్ట్రాటజీ, వీళ్ళు చెప్పారని ఒక స్ట్రాటజీ మీరు ట్రేడ్ చేయాలని ట్రై చేస్తే మనకి ప్రాఫిట్స్ రావు. మనం ఎప్పుడు కూడాను ఆ ఎమోషనల్ టెన్షన్స్లోనే ఉంటాం, ఎప్పుడు ఆ టెన్షన్స్లోనే ఉంటాం. ఏమవుతుంది, నా ట్రేడ్ ఏమవుతుంది, నా ట్రేడ్ పాసిబుల్ అవుతుందా లేదా, నా ట్రేడ్లో ప్రాఫిట్ వస్తుందా లేదా, ఈ కన్ఫ్యూజన్లోనే ఉంటాము. ఈ కన్ఫ్యూజన్ అంతా తీసేయాలి అంటే ఈ డేటా అంతా మీ హ్యాండీగా ఉండాలి. అట్లానే దీంతో పాటుగా మనం స్పెసిఫిక్గా గమనించాల్సింది ఎవ్రీడే విక్స్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్. విక్స్ ఏ విధంగా ఉంది, విక్స్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, న్యూట్రల్గా ఉందా, ఏ విధంగా ఉంది, ఇది మనము విక్స్ని కూడా అబ్జర్వ్ చేయాలి. విక్స్ని బట్టి మనం కొన్ని పొజిషన్స్ తీసుకుంటాం. అట్లానే ఓఈని బేస్ చేసుకొని హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఎక్కడ ఉంది, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ సైడ్ ఎక్కడ ఉంది, మనం మీ నెంబర్స్ వేసుకోండి. ఉత్తునే ఆ నెంబర్స్ వేసుకుంటే అక్కడికి వెళ్తుందా, హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ 49,500 దగ్గర ఉందనుకోండి, అంటే ఆ రేంజ్ వరకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే ఎక్కువ మంది అక్కడ బెట్ చేస్తున్నారు అంటే మార్కెట్స్ అక్కడ వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఏది మార్కెట్ గ్రాడ్యువల్గా అప్ సైడ్ మూవ్ అయ్యే పని అయితే మనకు మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు. అట్లానే డౌన్ సైడ్, అట్లానే ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని ఎక్కడైతే స్ట్రాంగ్గా బిల్డప్ అవుతుందో దాన్ని మనము సపోర్ట్ కింద, ఎక్కడైతే పుట్ సైడ్, ఎక్కడైతే కాల్ సైడ్ స్ట్రాంగ్గా బిల్డ్ అవుతుందో దాన్ని రెసిస్టెన్స్ గాను, అంటే ఓఈ లెవెల్లో, ఇది టెక్నికల్గా కాదు, ఇది ఓఐని బేస్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉండొచ్చు అనేది మనము గెస్ చేసుకొని ఇచ్చేసుకోవాలి. ఓకే, అట్లానే ప్రతిరోజు కూడాను ఏదైనా మేజర్ ఈవెంట్స్ ఉన్నాయా అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కానివ్వండి, ఆర్బీఐ మానిటరీ పాలసీ మీటింగ్ కానివ్వండి, సిపిఐ డేటా ఏదైనా రావటం కానివ్వండి, జీడిపి డేటా ఏదైనా రిలీజ్ అవుతుంది కానివ్వండి, ఈ డేటా అంతా కూడాను ప్రతిరోజు మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఈరోజు డ్యూ ఉందా, ఆ క్యాలెండర్ మీకు తెలిసి ఉండాలి. ఆ క్యాలెండర్ తెలుసున్నప్పుడే ఓకే డేటా వస్తుంది, డేటా వచ్చేటప్పుడు విక్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది, విక్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే మనం పొజిషన్స్ని వెయిట్ చేసి తీసుకోవచ్చు అనేది మీకు అంచనా రావాలి. ఓకే, ఇదంతా డేటా ఏది మన గ్లోబల్ మార్కెట్ ట్రెండ్ కంప్లీట్గా మీకు హ్యాండీగా ఉండాలి. అట్లానే ఎకనామిక్ ఇండికేటర్స్ మన ఫ్యాక్టర్స్ ఏ విధంగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో అవి ఏ విధంగా ఉన్నాయి మార్కెట్లో అనేది మీకు తెలిసి ఉండాలి, మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. జీడిపి స్ట్రాంగ్గా ఉందనుకుంటే మార్కెట్స్ ఆబ్వియస్గా పైకి వెళ్తాయి. జీడిపి వీక్గా ఉంది, ఐఐపి డేటా వీక్గా ఉంది, లేదంటే డాలర్ ఇండెక్స్ స్ట్రెంగ్త్ అవుతుంది అంటే ఆబ్వియస్గా మార్కెట్లో స్లోగా అయినా సరే, అంటే బౌన్స్ బ్యాక్ వచ్చినా సరే మళ్ళీ వీక్ అవుతాయి. సో మీరు ఆ అంచనా రావాలి, అదంతా మీకు తెలిసి నేర్చుకొని ఉండాలి, ఇదంతా డేటా హ్యాండీగా ఉండాలి. ఓకే, అట్లానే మార్కెట్ ప్లేయర్స్ ఏ విధంగా ప్లేస్ అయి ఉన్నారు ఇది తెలియాలి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కీ స్టాక్స్, అట్లానే ఇండిసెస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కొన్ని డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీకు హ్యాండీగా ఉండాలి. విక్స్, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇది తెలిసి ఉండాలి. ఫైనల్గా ట్రేడింగ్ ప్లాన్. ఈ ట్రేడింగ్ ప్లాన్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. అయితే ఈ ట్రేడింగ్ ప్లాన్లో ఏం చేస్తాము, మీకు క్లియర్ గోల్స్, ప్రతిరోజు క్లియర్ గోల్స్, ఏదైనా స్టాక్స్ కానీ ఇండిసెస్ కానివ్వండి ఏం ప్రిఫర్ చేస్తున్నారు చెక్ చేసుకోవటం, అట్లానే ఎగ్జిట్ ఎంట్రీ స్టాప్ లాస్ లెవెల్స్ మీరు చెక్ చేసుకోవటం, మీరు ఎంత క్యాపిటల్ అలొకేట్ చేస్తున్నారు, రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఏమున్నాయి మీ దగ్గర, ఇవి మీరు రివ్యూ చేసుకోవటం. అట్లానే మనం ఫస్ట్లో అనుకున్నట్టుగా న్యూస్ కానివ్వండి, సోషల్ మీడియాలో అంటే ఎక్స్లో మీరు కనుక రిజిస్టర్ అయి ఉంటే దాంట్లో ఈ ఇన్ఫర్మేషన్, జియోపొలిటికల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, బ్రేకింగ్ న్యూస్ కానివ్వండి, ఏదైనా స్టాక్స్ ఏదైనా హెచ్డిఎఫ్సికి ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చింది ఈరోజు మార్నింగ్ అనుకుంటే మీకు ఈ న్యూస్ ఛానల్స్లో డిస్ప్లే చేస్తారు. సో అది తెలుసుకోవటం. మెంటల్ ప్రిపరేషను ఇది మేజర్. దీని గురించి సపరేట్గా ఒక వీడియో చేసుకుందాము. సైకాలజీ గురించి ఒక కంప్లీట్ వీడియో చేస్తాను. స్టే కామ్. ప్రతిరోజు ట్రేడ్ తీసుకోబోయే ముందు, తీసుకున్న తర్వాత, కంప్లీట్ అయ్యే వరకు కామ్గా ఉండాలి. మీరు ఏదైతే స్ట్రాటజీ అనుకుంటారో ఆ స్ట్రాటజీని బేస్ చేసుకొని ఫోకస్డ్గా ఉండాలి. చాలా డిసిప్లిన్డ్గా మీరు డేటా మొత్తాన్ని మనం ట్రేడ్ ప్లాన్లో డిస్కస్ చేసుకున్నాము. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ అంటే మీరు రివ్యూ చేసుకోవటం, దాన్ని మరలా ఎక్కడ పొరపాట్లు జరిగినాయో సరిదిద్దుకోవటం, ఏ డేటా మనం మిస్ అయ్యామో దాన్ని మరలా కరెక్ట్ చేసుకోవటం, ఇవన్నీ చేసుకోవాలి. ఎమోషనల్ ట్రేడింగ్ అనేది వన్ ఆఫ్ ద వరెస్ట్ థింగ్ అనమాట. ట్రేడర్ ఎప్పుడు కూడాను ఎమోషనల్గా చేయకూడదు. అంటే మీకు లాస్ అయిందనుకోండి, ఒక 10,000 లాస్ అయితే 10,000 నేను రికవరీ చేద్దామని చెప్పేసి మీరు ట్రేడ్ చేస్తే అది రివెంజ్ ట్రేడ్, ఎమోషనల్ ట్రేడ్, అది మీరు చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వీడియో నుంచి మనము స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేసుకుందాం 1 by 1. బుల్లిష్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, బేరిష్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, న్యూట్రల్ స్ట్రాటజీస్ ఏమున్నాయి, ఈ స్ట్రాటజీస్ అన్ని గురించి మనము డిస్కస్ చేసుకుందాము.
మీరు ఈ వీడియోని చూసి లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.